రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం విజే బయో అగ్రిటెక్ వారి ఆధ్వర్యంలో అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా రావడం జరిగింది. ఈ అన్నారగూడెం గ్రామంలో చాలామంది రైతులు మన విజే బయో అగ్రిటెక్ వారి వనజ అనే హైబ్రిడ్ని సేద్యం చేయడం జరిగింది. చూడండి రైతు సోదరులారా, చాలామంది రైతులు సేద్యం చేయడం, దాంట్లో భాగంగానే కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని చూపించడం కోసం మన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఇక్కడ డీలర్లు ఉన్నారు. వారి ఫీల్డ్ ఎలా ఉందనేది చూడటం కోసం సందర్భంగా రావడం జరిగింది. చూడండి రైతు సోదరులారా, విజే బయో అగ్రిటెక్ వారి వనజ చిక్కటి కాపు చూడండి, కాయ సైజ్ చూసుకోండి, చిక్కదనం చూడండి. ఇంకోటి ఏంటంటే చెట్టు హైటు, పైన ఉన్నటువంటి పిందెలు కాయలు ఎలా ఉన్నాయో చూడండి. ముందుకెళ్ళండి కొంచెం ముందుకు. విజే బయో అగ్రిటెక్ వారి వనజ చూడండి రైతు సోదరులారా, గమనించండి. ఎందుకంటే వ్యవసాయానికి విత్తనం అనేది చాలా ప్రధానం. కాబట్టి ప్రతి రైతు కూడా విత్తనాన్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మనం లక్షల పెట్టుబడి పెట్టినా విత్తనం సరైనది కానప్పుడు మనం ఎంత చేసినా, సేద్యం చేసినా కానీ మనకు సరైన దిగుబడులు రాక రైతులు లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులను మీరు గమనించండి. విజే బయో అగ్రిటెక్ వారి వనజ, ఇక్కడ వనజ వేసిన రైతు ఉన్నారు. వారి మాటల్లో కూడా వనజ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ పేరేంటన్నా? నా పేరు సోదా వెంకటేశ్వరరావు అండి. సోదా వెంకటేశ్వరరావు గారు. అవునండి. అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. ఎలా అనిపిస్తుందండి విజే బయో? బాగుంది సార్. ఇది ఏమిత్తనం? వనజ అండి. ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదండి, మంచిగా ఉంది. ఎకరన్నరకు పెట్టినాం. 15 ప్యాకెట్లు మన ఎంకన్నర దగ్గర తీసుకొచ్చినాం. ఓకే, అంటే షాప్ పేరు ఏమైనా చెప్పగలుగుతారా? షాప్ పేరు అవనీ షాప్ అండి. అవనీ ఆగ్రో ఏజెన్సీ. అన్నారగూడెం. ఆపరేటరు మన సుంకర వెంకటనారాయణ. బ్రాకెట్లో చిన్న కూడా అందాం. బ్రాకెట్లో చిన్న. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ వనజ దగ్గరే తెచ్చినామండి మేము. ఈ వనజ మీద మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా బాగుందండి. ఇది స్టార్టింగ్ నుంచి కూడా చక్కగా. మొలక శాతం ఎలా వచ్చింది? ఫస్ట్ మొలక శాతం కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము కూడా తడికి మందు కాంప్లెక్స్ వేసుకుంటా చక్కటి మందులు కూడా, చక్కటి బ్రాండెడ్ మందులు కొట్టినామండి. సిన్వా, ఎక్స్పోనస్, ఎలక్టో, బ్రోఫియా ఇటువంటి మందులు కంపెనీ మందులే కొట్టాం. వాస్తవంగా ఏంటంటే మందులు అనేది కొట్టాలి కంపల్సరీ. తర్వాత ఇత్తనం ఏంటి? ఇత్తనం సపోర్ట్ చేసిందా లేదా? ఇత్తనం సపోర్ట్ కూడా చేసింది. అది కాక వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం నల్లి లేదు, పెద్దగా అకాల వర్షాలు కూడా లేకపోవడం చేత ఏడు కొంచెం కాపులు పర్లేదు అనిపిస్తుందండి. చూడండి రైతు సోదరులారా, కాయ సైజు చూడండి. మన రైతు కూడా మొలక శాతం బాగా వచ్చింది అంటున్నాడు. చెట్టు చిన్నప్పటి నుంచి చెట్టు ఎదుగుదల కూడా ఓకేనా? ఓకే, బాగుందండి. ఎదుగుదల విషయంలో కానీ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఒకటి అండి, మీకు కాయ సైజు కూడా పర్లేదండి. లోపల సీడు ఎలా అంటే బరువు వస్తుంది అనుకుంటున్నారా? తూకం వస్తుంది అనుకుంటున్నారా? తూకం కంపల్సరీగా వచ్చిందండి. బాగా గింజలు చూడండి, చిక్కదనం ఎంత చిక్కదనం ఉందో చూడండి. చాలా చక్కటి కాపు, దగ్గరగానండి. ఇది చాలా మంచిగా, అది కాక ఫ్రెష్ గా గాలి కూడా చక్కగా ఆడింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంత పెట్టారు? స్టార్టింగ్ 30 ఎటు చూసినా 30 ఓన్లీ 30 పాటు, ఒకటే పాటు ఒక ప్యాక్ వేసారు. ఒక పాటు 30 వచ్చండి. 30 వచ్చు. అయితే ఇప్పుడు మనకు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఇది ఎకరానికి వచ్చేసి మేము 30 క్వింటాల దాకా వచ్చింది అనుకుంటున్నాం అండి. మీరు తక్కువ అంచనా వేస్తున్నానంటే అనిపించింది. తోట చూస్తేనే గొప్పగా అనిపిస్తుంది, మీరు చెప్పిన అంచనా తక్కువ అనిపించింది. 30 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నాం అండి మేము. మా అనుభవం ప్రకారం పోయినసారి ఇదే టైప్లో ఉందనిపిస్తే దానికి రెట్టింపు ఉంది కాబట్టి పోయినసారి ఎకరానికి 17 క్వింటాలు వచ్చేసింది. పోయినసారి ఎకరానికి 17 క్వింటాలు వచ్చింది. దానికి రెట్టింపు అయిద్దాం అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం మేము. రైతుగా దిగుబడి వస్తే మంచిదే కదా, ఒక రైతుగా ఆశ. అవును. ఎందుకంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా పంట చాలా నష్టం జరుగుతుందండి రైతులకు. అవును. పోయిన సంవత్సరం ఏమో విల్ట్ వచ్చింది. అవును. ఆ నిరుడు మొదటేడు విల్టు, నిరుడేమో తాలుగా అయింది. అకాల వర్షాలు వచ్చి ఏడు కొద్దిగా వాతావరణం అనుకూలించింది అనుకుంటున్నాం మేము రైతులకి. ఓకే, కానీ ఈ వనజ అయితే బాగుందంటారు? వనజ పర్లేదండి, పెట్టుకోవచ్చు. ఏ రైతైనా ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని చక్కగా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మా రైతులు కొంతమంది ఈ చేనుకు వచ్చి ఒకవేళ అంటే మనం చెప్పిన వీడియో పెడతాం కదా, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి చూడటానికి వస్తానంటున్నారు. వస్తానంటే మనం చూపించవచ్చా? చూపించాం సార్, చూపిద్దాం. ఎందుకంటే మనం రైతుగా వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ అవకాశాన్ని మనం ఎందుకు తీసేద్దాం సార్? అదే నేను అనేది ఏంటంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి సిద్ధంగా ఉంటే ఆహ్వానిద్దాం సార్ వాళ్ళని. ఓకే ఓకే.
చూడండి రైతు సోదరులారా, చక్కటి కాపుతో చిక్కటి కాపుతో చక్కటి వర్ణంతో దీని విజే బయో అగ్రిటెక్ వారి వనజ చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. విజే బయో అగ్రిటెక్ వారి వనజ. మీరైతే హ్యాపీగా ఉన్నారు, మన తోటి రైతులు చెప్తారన్న? తోటి రైతులకి ఎక్సలెంట్గా చెప్తాను సార్. ఏ రైతైనా కానీ ఈ వనజ సీడ్ని చక్కగా పెట్టుకోవచ్చు. చక్కటి మందులు కొట్టుకోవాలా, ఎప్పుడు కూడా ఏ తగ్గకుండా చక్కగా పెరుగుతుంటుంది. కాపు కూడా చాలా దగ్గరగా ఉంటుంది సార్, చాలా దగ్గరగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా కాసుకుంటూనే ఎదిగింది తోట, ఒక్కసారి గమ్మున ఎదిగి కాపు గాల చిన్నగా స్టార్టింగ్ నుంచి చక్కగా కాపు పడుకుంటా ఎదుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పటికి కూడా మేము మంచి బ్రాండెడ్ మందులే వాడుతున్నాం సార్. అంటే ఇప్పుడు మందులు వాడుతున్నారు ఒక ఎత్తు, మనం పెట్టుబడి పెట్టడం అనేది ఒక ఎత్తు. గత 2 సంవత్సరాలు